ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ని డీల్ చేద్దాం. మనము 1986 చైల్డ్ లేబర్ యాక్ట్ పాస్ అయిందనమాట. 2016లో అమెండ్మెంట్ చేశామన్నమాట. 1986 ప్రకారంగా అయితే ఎవరైతే 14 ఇయర్స్ కంటే తక్కువగా ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు హజార్డస్ అంటే చాలా కెమికల్స్ ఎక్కువగా ఉన్న హజార్డస్ ప్రాణానికి ముప్పు అయ్యే ఇండస్ట్రీస్లో 14 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు వర్క్ చేయడానికి వీల్లేదు. ఓకే, అండర్స్టాండ్ రైట్. అంటే నాన్ హజార్డస్ మామూలుగా అంత ప్రాణానికి అంత రిస్కీగా లేని పనులు ఉంటాయి కదా, వాటిలో పిల్లలు వర్క్ చేయొచ్చు. అంటే లెస్ దాన్ 14 ఇయర్స్ ఉన్న వాళ్ళు వర్క్ అయితే చేయొచ్చు, కానీ హజార్డస్లో చేయడానికి వీల్లేదు అని 1986 లా చెప్తుంది. మరి 2016 అమెండ్మెంట్ ఏం చెప్తుంది? లెస్ దాన్ 14 ఇయర్స్ ఉన్న వాళ్ళు అసలు ఏ వర్క్ చేయడానికి వీల్లేదు. ఓకే, ఎక్సెప్ట్ ఆడియో విజువల్. కొన్ని మూవీస్లో సీరియల్స్లో అవన్నీ ఉండాలి కదా, పిల్లలు కూడా ఉండాలి. సో ఆడియో విజువల్లో వర్క్ చేయొచ్చు. అలాగే ఫ్యామిలీ వర్క్లో కూడా వర్క్ చేయొచ్చు, ఫ్యామిలీ హెల్ప్స్లో కూడా వర్క్ చేయొచ్చు. అంతేకాని కంపెనీస్కి వెళ్ళి వర్క్ చేయడానికి అసలే వీల్లేదు. లెస్ దాన్ 14 ఇయర్స్ ఉంటే అది హజార్డస్ అయినా నాన్ హజార్డస్ అయినా లెస్ దాన్ 14 ఇయర్స్ ఉంటే నో వర్క్ అని 2016 అమెండ్మెంట్ చెప్తుంది. 1986లో అయితే లెస్ దాన్ 14 ఇయర్స్ అయినా వర్క్ చేయొచ్చు, అయితే నాన్ హజార్డస్లో మాత్రమే వర్క్ చేయాలి, అంటే రిస్క్ లేని చోట వర్క్ చేయాలి. 2016 ప్రకారం అయితే రిస్క్ లేని చోటైనా ఉన్న చోటైనా అసలు వర్క్ అనేది చేయకూడదు, ఎక్సెప్ట్ ఆడియో విజువల్ అండ్ ఫ్యామిలీ వర్క్స్ తప్ప అని 2016 అమెండ్మెంట్ చెప్తుంది. క్లియర్? అండ్ 2016 అమెండ్మెంట్ ఇంకొకటి కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? ఎవరైతే 16 to 18 ఇయర్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళని అడాలిసెన్స్ అని అంటాం. అడాలిసెంట్ ఏజ్ అన్నమాట. ఈ అడాలిసెంట్ ఏజ్ పిల్లలైతే హజార్డస్లో వర్క్ చేయకూడదు, నాన్ హజార్డస్లో అయితే వర్క్ చేయొచ్చు. ఎవరు? అడాలిసెంట్ ఏజ్ పిల్లలు. క్లియర్ అని 2016 చెప్తుంది. లెస్ దాన్ 14 ఇయర్స్ అయితే ఎక్కడా వర్క్ చేయడానికి వీల్లేదు, అడాలిసెంట్ అయితే హజార్డస్లో వర్క్ చేయకూడదు, నాన్ హజార్డస్లో చేయొచ్చు అని చెప్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా విన్నారు కదా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. హజార్డస్ అంటే రిస్కీ అని, ఓకే, రిస్క్ ఉన్న ప్లేసెస్లో వర్క్ చేయకూడదు అని. క్లియర్? డన్. ఇదంతా విన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని అయితే మెన్షన్ చేయండి. నేను కరెక్ట్ ఆప్షన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. క్లియర్? డన్. ఆల్ ది బెస్ట్. నీట్గా చూసి ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి.